అసలు ఐగుప్తు దేశంలో తెగులు ఎలా వచ్చిందో మీకు తెలుసా? నిర్గమకాండం 7:14, 10, 29, కీర్తన 105, 26, 36, 78వ అధ్యాయం 43, 51 వచనాల్లో అయితే ఇది రాసిందండి. దుష్టుల క్రియలు ఏ విధంగా ఉంటాయి అనేది చూపుట దేవుడు వారిని ఒక దినము తప్పక శిక్షిస్తాడు అని బోధించుట. మన చేతిలో ఉన్న వస్తువుని మనకి ఇష్టం లేకుండా తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ దాన్ని ఎవరైనా ఎలాగైనా మనం దానిని మన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ఎంత బతిమాలినా వాళ్ళు ఇవ్వలేదనుకోండి, అయినా సరే ఎలాగైనా సరే మనం దాన్ని లాక్కునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అలాగే ఫరో రాజు కూడా ఇజ్రాయేలీయులను అదే విధంగా తన అధికారం క్రింద బంధించాడు. ఇజ్రాయేలీయులు పరదేశులు అయినప్పటికీ వారిని తన దేశంలోనే దాసులుగా ఉంచుకోవాలని అనుకున్నాడు. తన ప్రజలను పోనిమ్మని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని మోషే గారు చెప్పినప్పటికీ ఫరో అతని మాటను వినలేదు. ఇజ్రాయేలీయులను వదిలిపెట్టుటకు దేవుడు ఫరోతో ఎంతో కఠినంగా వ్యవహరించవలసి వచ్చింది. ఫరో మహాశక్తివంతుడైన ఒక నియంత. తాను చెప్పిన మాటలకు అందరూ తప్పక విధేయత చూపించాలి అనేది అతని కోరిక. అతడు ఎంతో క్రూరమైన గొప్ప పేరు పొందిన రాజు. తనకు బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీయులను వదిలిపెట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదు. వారిని వదిలిపెట్టుటకు బదులుగా వారి శ్రమలను ఇంకా కఠినతరం చేశాడు. దేవుడు తన మహాశక్తిని ఫరోకు జనులందరికీ ఏ విధంగా తెలియజేశాడు అనే విషయాన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనంలో ఇదైతే రాసిందండి. ప్రభువు సర్వశక్తిమంతుడు కనుక సమస్తమును తనకు ఇష్టమైన రీతిగా జరిగించగలడు. ఐగుప్తు దేశం మీదకు తెగుళ్ళు పంపుట ద్వారా ఫరోను శిక్షించాలని దేవుడు అనుకున్నాడు అని అవి ఫరో మీద అతని ప్రజల మీద ప్రభావం చూపించబోతున్నాయి. దేవుడు 10 తెగుళ్లను పంపుట ద్వారా ఫరో గర్వాన్ని అణచివేయాలని అనుకున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.